నీళ్ల పేరిట వేల కోట్ల దుర్వినియోగం, బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో నీళ్ల పేరిట నిధుల దోపిడీ జరిగిందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. మిగులు బడ్జెట్తో ఆవిర్భవించిన రాష్ట్రాన్ని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కలిసి అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. భవిష్యత్తులో బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర సాధన కోసం 1200 మందికి పైగా యువత విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఢిల్లీ పార్లమెంట్ వరకు ఆందోళనలు కొనసాగినాయి. అన్ని పార్టీల కంటే ముందే ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జేఏసీలో చేరిన ఏకైక జాతీయ పార్టీ బీజేపీ మాత్రమే. మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రంలో ప్రజలకు ఆశించిన ఫలితాలు రాలే. కేసీఆర్ హామీ ఇచ్చిన బంగారు తెలంగాణ సాధించలే. ఆయన కుటుంబం మాత్రం బంగారమైంది. రాష్ట్రాన్ని నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ కలిసి 10 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టినాయి. మీ పాత్ర లేదా సరిన్లా? ఫస్ట్ 5 years పీరియడ్ కాళేశ్వరం కట్టే క్రమం అంతా మీరు కేసీఆర్కి సపోర్ట్ చేశారు కదా, మీకు కేసీఆర్ సపోర్ట్ చేసిండు కదా. ఎవరితో కలిసి ఉన్నారో, ఎవరితో కొట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి తెలంగాణలోనే ఉన్నది. ఒక ఐడియాలజీ లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఏమీ లేదు. అల్టిమేట్గా దోపిడీ అన్న దగ్గర అందరూ నాయకులు కలిసిపోతున్నారు. బీజేపీ కలవట్లేదా? బీజేపీ గత కేసీఆర్తో కలవలేదా? ఇప్పుడున్న నాయకులతో కలుస్తలేదా? ఇప్పుడున్న అధికార పక్ష నాయకులతో కొంతమంది బీజేపీ నాయకుల బిల్లులు కానీ ఇంకోటి ఏదని చెప్పిన ఈ గవర్నమెంట్లో క్లియర్ అవ్వట్లేదా? ఎవరు చెప్తారు ఈ సోదంతా, ఈ కథలంతా? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకి అవకాశం ఇచ్చింది, మీరు ఆపమంటే ఆగకపోయేదా? మీరు కండిషన్స్ పెట్టుంటే ఆగకపోయేదా? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 30,000 కోట్లు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి 30,000 కోట్లు, దాదాపు 60,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి కాళేశ్వరానికి అప్పులు ఇచ్చింది వాస్తవం కాదా? కేంద్ర మంత్రి వీడికి రావడం, ఆహా ఓహో అని కేసీఆర్ని పొగడడం, ఇది మనం చూడలేదా? ఇప్పుడు మీరేమంటున్నారు? సరే అదంతా పక్కన పెట్టండి. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అంటున్నారు. అసలు మీ కొట్లాటేది? కిషన్ రెడ్డి గారు, మీ కొట్లాటేది? మీరు అధ్యక్షుడిగా ఉండి మీరు ఈ సంవత్సరంన్నర కాలంలో మీరు తీసుకున్న ఒక కంటిన్యూషన్ పోరాటం, ఒక ఫాలోఅప్ చేసిన పోరాటం చెప్పండి. అసెంబ్లీలో మాట్లాడినాం, ప్రెస్ మీట్ పెట్టినాం, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా, ఇది కాదు కావాల్సింది. ఒక ఇష్యూను పట్టుకొని అదే పనిగా ఒక పోరాటం దిశగా ముందుకు తీసుకెళ్ళిన ఒక్క ఇన్సిడెంట్ ఒక పోరాటం చెప్పండి. 1.5 yearలో నిరుద్యోగులకు అండగా నిలబడ్డరా? లేకపోతే ఇంకేదన్నా ఇష్యూ మీద కొట్లాడిరా? తెలంగాణలో భూములు మొత్తం కొల్లగొట్టబడ్డాయి, వాటి మీద ఏమన్నా కొట్లాడిరా? వాటి మీద కొట్లాడుతున్న ప్రజలకేమైనా మీరు సహాయ సహకారాలు అందించిరా? ఒక్క భూ కబ్జా జరిగిన విషయమైన ఇంతవరకు కిషన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండా? తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అంటే అయిపోద్దా? ప్రజలు మీరు చేసిన పోరాటము, మీరు చేసిన పనిని చూసి కదా రేపు పొద్దున అధికారంలోకి రావాలన్నా వద్దా అని డిసైడ్ చేసేది. 8 పార్లమెంట్ స్థానాలు మీకు ఇస్తే 8 పార్లమెంట్ స్థానాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీకు మెజారిటీ వచ్చింది. ఎప్పుడు? మొన్న ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు. అంత గొప్ప రిజల్ట్ మీకు అందిస్తే మీరేం చేసిరు దాన్ని? మీరేం చేసిరు దాన్ని? తన్నుగా వస్తున్నారు వీళ్ళు. అయితే మామూలు కాదు. నాకు అధ్యక్ష పదవో, నాకు అధ్యక్ష పదవో. బీజేపీ మీద కూడా మాట్లాడుతుంటారు కదా పబ్లిక్. ఏమనుకుంటున్నారు మీరంతా? ఈ బీజేపీ రైట్ వేలో వెళ్తున్నదని మీరు అనుకుంటున్నారా? చాలామంది బీజేపీ కార్యకర్తలు కూడా ఈ షో చూస్తుంటారు కదా. బీజేపీ రైట్ వేలో వెళ్తున్నది అని మీకు అనిపిస్తున్నదా? కేసీఆర్ అక్రమ సంపాదన బీజేపీ మోదీకి పూర్తిగా తెలుసు. కానీ బీజేపీ మోదీ మరియు బీఆర్ఎస్ కేసీఆర్లు ఇద్దరు అంతర్గత ఫ్రెండ్స్ కాబట్టే కేసీఆర్ అక్రమ సంపాదన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. బీజేపీ మోదీ అనే పరమ దుర్మార్గుడట మీరు అంటున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేయలేదు అప్పుడు, ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? నేను చెప్పిన కదా 1,40,00,000 ఎస్ఎఫ్టీ గల పుప్పాలగూడలో ఉన్న ఏరియాని చేవెళ్ళ మాజీ ఎంపీ ఎవరైనా రంజిత్ రెడ్డి, ఇంకో మాజీ ఎంపీ కలిసి, ఆయన ఇంతకుముందు బీజేపీలోనే ఉండే ఈయన ఇద్దరు కలిసి, ఆయన వియాంకుడు, ఈయన రంజిత్ రెడ్డి, ఈయన ఇద్దరు కలిసి మొత్తం దాన్ని ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడేమో సెట్ చేసుకున్నారు. గవర్నమెంట్ చేంజ్ అవ్వని మళ్ళీ ఇళ్ళకి దుంకిరు. ఎలక్షన్స్కి ముందు డీల్ సెట్ అయిపోయింది. మరి దీన్నేమనాలా? ఇట్లాంటివన్నీ. టానిక్ కేసు ఏమైంది? రేసింగ్ కేసు ఏమైంది? ట్యాపింగ్ కేసు ఏమైంది? కాళేశ్వరం కేసు ఏమైంది? మొత్తం కాళేశ్వరం మీద ఎంక్వైరీ ఎందుకు లేదు? భూముల కేసులు ఏమైనాయి? తెలంగాణలో ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలు కోల్పోయిన అసైన్డ్ భూముల సంగతి ఏంది? ఏమైనా తెలిసిరా?
ఆయన చేయడు ఈయన చేయడు అంతా కలిసే ఉన్నారు. బీజేపీ బెస్ట్ అట, కొంచెం ఎట్లా బెస్టో మీరే చెప్పాలా. రైట్ టు రీకాల్ కావాలి 6 నెలలకు ఒకసారి. బీజేపీకి ఇప్పటికీ అవకాశం ఉన్నది పోరాడితే. జై బీజేపీ అట. ఏ పార్టీ వాడు ఎందులో లేదు చెప్పండి. రెడ్డిలు ఉన్నంత వరకు బీజేపీ ముందుకు రాదు. బీజేపీ తెలంగాణలో ఉన్నది కూడా అనుకోవద్దట లక్ష్మీనారాయణ. ఇప్పుడు కూడా జనాలు ఇతన్ని జోకుడు అతన్ని జోకుడు. దేశం వద్దు రాష్ట్రం వద్దు, మీరు ఎన్ని చెప్పినా వీళ్ళు మారరు. బీఆర్ఎస్ ఈక్వల్ టు బీజేపీ అట. అన్న బీజేపీ 11 years దేశంలో అధికారంలో ఉంది కదా, ఏం చేసిందని అడుగుతున్నారు. తెలంగాణలో మీ లాటరీయా? ఏం లాటరీ, ఏం కథ? ప్రజలను నిరుద్యోగులు అడుక్కుంటున్నారని రాజకీయాలట. సో ఇది